జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ పెన్షన్దారులు నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని పెన్షన్లను 4,000 నుంచి 6,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా పాలన కొనసాగిస్తున్నారని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ నెల చివరన ఇస్తున్నారన్నారు. నెల చివరిలో వచ్చే పెన్షన్ కూడా కొందరికి లేటుగా ఇస్తున్నారని పెన్షన్దారులు రోడ్డుపై నిరసన తెలుపుతూ గోడు వెళ్లబోసుకున్నారు. పెన్షన్దారులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో దివ్యాంగులకు 6,000, వితంతువులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడారు. మిమ్మల్ని మా బిడ్డలతో సాక్షిగా మా చెల్లెలతో సాక్షిగా మీకు కడప కాలగట్ట అప్పు పెట్టి 4,000 పింఛనా మీకు చేయకుంటే నన్ను అప్పుడు అడగండి నన్ను అని పోనండి అని కాసి అన్నారు. అప్పుడు ఇప్పుడు మాకు 2 నెలలు అయింది, ఇంకా ఇస్తలేరు. మరి ఎట్ట మరి 4,000 నెల కన్ను కదప్పా. మరి మేము కట్టెలు చేస్తామా? పట్టుకున్నాడు నీకు కనుకపోతున్నా ఇంకా దొడ్లు కట్టిస్తే మీకు పుణ్యం రాదా? పేరు తలుచుకున్నారా? ఇంకోసారి కలిపారా? మిమ్మల్ని విధులు మంచి చేస్తే, విధులు బాగా చూస్తే మీకు ఇంకా మంచి చేయరా? ఇదేనా అవుతారా? 2 నెలలు అయింది కూడా ఉండితే దొడ్డుకోవాలంటే సత్తనో బతును దేవుడా యారా జరుగుతుందో ఇష్టపడితే సచ్చిపోత ఎడదేర భగవంతుడా అని ఎవరు చెప్పినారు? నీకు కడుపు లేవు, కాలు లేవు, నాకు కళ్ళు పోయింది. కళ్ళు చేసుకున్నట్టు మీరు కూడా కళ్ళు పోతే దగ్గర తీసుకొచ్చినట్టు దగ్గర మీరు చూడు. కొట్లాడి కొడతారు కూడా కన్నలు చేస్తున్నందుకు ఆయన ఇస్తేనే మేము ఇంత మేము బతుకుతాం. మాకు సత్య దగ్గర ఆయన పేరు చెప్పుకొనే బతుకుతాము. ఆ దుడ్డు లేకుంటే ఇంత సమగా పూలు కూడా వేయరు వాడన్లు. అదొకటి మీకు ధర్మము. ఈరోజు ఐజా మున్సిపాలిటీలో వికలాంగులు, వృద్ధులు, మహిళలంతా రోడ్డుపై కూర్చోవడం జరిగింది. వీరికి సాంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ ఆవేదన ఏమంటే దాదాపు పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నింటికి పెన్షన్లు ఉన్నాయి, వీళ్ళకి పర్లేదు. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 అని ఇంతవరకు పాత పెన్షన్ కూడా సరైన సమయానికి ఇచ్చే పరిస్థితి లేదు. మా డిమాండ్ ఒకటే, 2023 ఎన్నికలకు ముందు మీరు ఏ హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీళ్ళందరికీ సాంఘీభావం వీళ్ళకి వచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం తీసుకొని ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు